హాయ్ అండి, వెల్కమ్ టు సెవెన్ హిల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సంక్రాంతి అందరూ బాగానే జరుపుకున్నారు కదండి. బాగానే జరుపుకున్నారని అనుకుంటా ఉన్నాను. అలాగే క్లాసులు అనేది నెమ్మదించా అని చెప్పాను కదా. ఇక నుంచి క్లాసులు అనేది కంటిన్యూస్గా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ కొత్త టాపిక్లు కానీ కొత్త వాళ్ళకి పాత టాపిక్లు కూడా ఏదైతే ఉన్నాయో ఆ టాపిక్లు కూడా మధ్య మధ్యలో గేమ్స్ చెప్పుకుంటూ ముందుకి నేను వీలైనంత వరకు 1 year లోపల మొత్తం సబ్జెక్ట్ మొత్తాన్ని యూట్యూబ్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇందులో భాగంగా నెక్స్ట్ మనము రీసెర్చ్ అనే స్టాటిస్టిక్స్ సంబంధించి సబ్జెక్ట్లో అదంతా ఒకే సబ్జెక్టు అయితే ఆ స్టాటిస్టిక్స్ సంబంధించి ముందు క్లాసుల్లో దాని గురించి సిలబస్ కాపీలో ఏ విధంగా ఇచ్చాడో దాని గురించి ఫుల్గా మనం నేర్చుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ రీసెర్చ్ కూడా దాంట్లో భాగమే కాబట్టి రీసెర్చ్ కూడా చెప్పండి సార్ అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు నిజమే కదా, రీసెర్చ్ కూడా దాంట్లో భాగమే కదా, రీసెర్చ్ కూడా చెప్పేస్తే ఒక టాపిక్ అయిపోతుంది, ఒక 5 marks వాళ్ళ చేతిలో ఉంటుంది అని చెప్పి రీసెర్చ్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు రీసెర్చ్ టాపిక్ని చెప్దాం అనుకుంటున్నాను. దాంట్లో భాగంగా అసలు రీసెర్చ్కి సంబంధించి మనకి సిలబస్ కాపీలో ఏమేమి ఇచ్చారు అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. మన స్టాటిస్టిక్స్ క్లాస్లో కూడా మనకు స్టాటిస్టిక్స్కి సంబంధించి ఆ సిలబస్ కాపీలో ఏమేమి ఇచ్చారని చెప్పేది మనం ముందుగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కూడా మనము రీసెర్చ్కి సంబంధించి సిలబస్ కాపీలో ఏమేమి ఇచ్చారో ఒకసారి చెప్తాను చూడండి. నెక్స్ట్ ఇంట్రడక్షన్, రీసెర్చ్కి సంబంధించి ఇంట్రడక్షన్, దానికి సంబంధించిన డెఫినేషన్స్, దాంతోపాటు దాని యొక్క ఇంపార్టెన్స్, ఎక్కడ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందని అడిగాడు. దాంతోపాటు నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం కానీ లొకేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం కానీ నెక్స్ట్ దాని యొక్క రీసెర్చ్ ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్, ఇదంతా కూడా ఒకటే అండి. రీసెర్చ్ ప్రాబ్లంకి సంబంధించి మనం చదువుతున్నప్పుడు దానికి సంబంధించి దాని యొక్క రీసెర్చ్ ప్రాబ్లం అంటే ఏమిటి, అది ఎక్కడ మనం ఏ విధంగా రీసెర్చ్ ప్రాబ్లం అంటే ఏం లేదు, మనం తీసుకునే సమస్యనే అది ఏ విధంగా తీసుకోవాలి, దానికి సంబంధించిన ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం డిక్లరేటివ్ ఫార్ములానా ఇంటరాగేటివ్ ఫార్ములానా అని దాని గురించి అడగడం జరిగింది. దాంతోపాటు లిమిటేషన్స్ అండ్ డీలిమిటేషన్స్ గురించి కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ రీసెర్చ్ ప్రపోజల్ అంటే ఏం లేదంటే సింపుల్గా ఒక చిన్న కోడ్ చెప్తాను. దాని గురించి చెప్పేటప్పుడు ఆ కోడ్ కానీ గుర్తుపెట్టుకుంటే దానికి సంబంధించి ఈ కింది వాటిలో రీసెర్చ్ ప్రపోజల్ సంబంధించింది ఏది, సంబంధించినది కానిది ఏది అనే విధంగా అడిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని నుంచి కూడా మీరు సింపుల్గా నేర్చుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ అని అంటే ఆ రీసెర్చ్కి సంబంధించి మనం అక్కడ ఫస్ట్లోనే క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ అని అంటే మెథడ్ ప్రకారం ఎన్ని రకాలు ఉంటాయి, దాని యొక్క పర్పస్, దాని యొక్క నేచర్ని బట్టి ఎన్ని రకాలు ఉంటుంది, దాని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లోనే దానికి కొంచెం ఇప్పుడు హిస్టారికల్ రీసెర్చ్ కానీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ కానీ దీని గురించి ఎక్కువగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదే అక్కడ నీకు వేరియస్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే. నెక్స్ట్ నీడ్ ఫర్ సర్వేయింగ్ రిలేటెడ్ లిటరేచర్ సోర్సెస్ అండ్ లిటరేచర్, మన రీసెర్చ్కి సంబంధించిన లిటరేచర్ అనేది అది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఉంటుంది. మెయిన్గా ఇదండి మనకి సిలబస్ కాపీలో ఇచ్చిన రీసెర్చ్కి సంబంధించి ఏమి ఇచ్చాడు సిలబస్ గురించి. దీంట్లో భాగంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రీసెర్చ్ అంటే ఏందో తెలుసుకోవాలి, డెఫినేషన్స్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే రీసెర్చ్ అనే పదంలోనే ఆ స్టార్టింగ్లోనే ఇది ఏ భాషా పదాలు, దీని యొక్క అర్థం ఏంది అనే దాని మీద మిమ్మల్ని క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ డెఫినేషన్స్ ఉంటాయి, ఒక 9-10 కానీ డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్స్కి సంబంధించి నేను కోడ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ కోడ్స్ని పట్టుకొని వీలైనంత వరకు కంపల్సరీ డెఫినేషన్ వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పే డెఫినేషన్స్ నేను ఏదైతే నేర్చుకున్నానో ఆ డెఫినేషన్స్ నుంచే 2 డెఫినేషన్స్, ఒక ఎగ్జామ్లో ఒకటి, ఇంకొక ఎగ్జామ్లో ఒకటి, ఈ విధంగా రావడం జరిగింది. స్టాటిస్టిక్స్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ డెఫినేషన్ నేను ఏదైతే చెప్పానో ఆ డెఫినేషన్స్ నుంచే మీకు అక్కడ అడగడం జరిగింది. దానికి సంబంధించి సింపుల్గా కోడ్స్ వేసుకుందాం నీట్గా. ఏ పాయింట్ని పట్టుకోవాలి, మొత్తము మనకి డెఫినేషన్ సంబంధించి మొత్తము ఇంగ్లీష్లో నేర్చుకోండి, తెలుగులో నేర్చుకోవద్దు. మీరు నేర్చుకుంటే మీరు చదివితే మీ చదివిన చదువు ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడాలి. తెలుగు భాషలో నేర్చుకోవద్దని చెప్పడం లేదు, తెలుగు కూడా గుర్తుపెట్టుకోండి. కానీ ఆ పదాలు అనేది మీరు ఇంగ్లీష్లో కనుక నేర్చుకుంటే మీకు ఓన్లీ చాలామంది డిఎస్సికి మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓన్లీ డిఎస్సికి మాత్రమే ప్రిపేర్ కాకుండా ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా మీరు ప్రిపేర్ అయ్యేలాగా ఉండాలి. ఎక్కడ పెట్టిన ఎగ్జామ్, ఇప్పుడు మీరు మన డిఎస్సి చదివితే సేమ్ సిలబస్ దాన్నే తీసుకొని పోయి మనకి ఈఎంఆర్ఎస్ కానీ, ఎన్విఎస్ కానీ, కేవీఎస్ కానీ వీటిలన్నిటికి కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని మన ఆంధ్ర డిఎస్సి ఒకటే ఉంది, దీనికోసమే చదివాము అయిపోయింది ఇంకా
అనే ధోరణిలో మీరు ఉండొద్దని కోరడం అయింది. నెక్స్ట్ దీని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు అసలు రీసెర్చ్ అంటే ఏమిటో. ముందుగా రీసెర్చ్ అంటే ఏంటంటే రీ ప్లస్ సెర్చ్ అనే 2 పదాల కలయిక. రీసెర్చ్ అనే భాష అంటే రీసెర్చ్ అనేది రీ ప్లస్ సెర్చ్ అనే 2 భాషల కలయిక. అయితే రీసెర్చియర్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి? ఫ్రెంచ్ భాషా పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఏ పదం అది? రీసెర్చియర్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు సిర్కా అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోవడం జరిగింది. వాడు ఒకవేళ మిమ్మల్ని రీసెర్చియర్ అనే భాషా పదము ఏ భాషా పదం నుంచి తీసుకోవడం జరిగిందంటే ఫ్రెంచ్ అని అడగండి. అలా కాకుండా ఈ సిర్కా అనే లాటిన్ రీసెర్చ్ సంబంధించి సిర్కా అనే ఏ భాషా పదం అడిగినప్పుడు లాటిన్ భాష పదం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిర్కా అనేది లాటిన్ భాషలో ఏంటంటే సర్కిల్ అరౌండ్ అని అర్థము, లేదంటే టు ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించడం అనే అర్థం కూడా రావడం జరుగుతుంది. ఇది మనకు సిర్కాకు సంబంధించి లాటిన్ భాషా పదం, సర్కిల్ అరౌండ్ టు ఎక్స్ప్లోర్. ఇక్కడ రీసెర్చియర్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి రావడం జరిగింది. అంటే ఏంటంటే సెర్చ్ అగైన్, రీ అంటే అగైన్ అని, సెర్చ్ అంటే అన్వేషించడం, సెర్చ్ చేయడము. దీనికి సంబంధించి రకరకాల ఇంగ్లీష్ పదాలు అనేది మీరు గుర్తించుకోవాలా. రీ అనే భాషకు సంబంధించి రీ అంటే ఏమొస్తుంది మనకి? రీ అంటే రిపీట్, మళ్ళీ, పునః, తెలుగులో పునః అని చెప్పేసి ఈ విధంగా అనేక రకాల ఇంగ్లీష్ పదాలు అన్ని అవి ఒకసారి చూడండి. వన్స్ అగైన్, ఓవర్ అగైన్, ఏ న్యూ, ఏ ఫ్రెష్. ఓకేనా? బ్లిస్ అంటే పునః అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇంటెన్సివ్ తీవ్రమైన. రీ అంటే మళ్ళీ తీవ్రంగా, మళ్ళీ దాని గురించి మనము పరిశోధన చేయడం. మళ్ళీ పదాలు గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్, రీ అంటే అగైన్, మరలా, అగైన్ అండ్ అగైన్, రీ అగైన్, వన్స్ అగైన్. ఓకేనా? బిస్ అంటే పునః అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇంటెన్సివ్, తీవ్రంగా దాన్ని మనం పరిశోధించడం. నెక్స్ట్ ఏ ఫ్రెష్, ఏ న్యూ అంటే మళ్ళీ కొత్తగా. ఈ విధంగా మనం ఈ రీకి సంబంధించిన అర్థాలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెర్చ్ అంటే ఏంటంటే టు ఫైండ్ అవుట్ సంథింగ్ అని అంటే అంటే ఏదైనా దాన్ని మనము ఎతకడం కానీ పరిశోధించడం కానీ, ఈ విధంగా ఈ ఫైండ్ అవుట్ సంథింగ్, టు లుక్ ఫర్ సంథింగ్, ఏదో ఒక దాని కోసం మీరు చూడడం కానీ, లేదా ఎగ్జామిన్ కేర్ఫుల్గా మనం ఏదైనా దాన్ని మనం పరిశీలించడం కానీ. నెక్స్ట్ టు లుక్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మీరు కనుక చూడడం కానీ. అంటే సెర్చ్ అనే పదానికి సంబంధించి ఏమేమి వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాను ఇక్కడ. సెర్చ్ అంటే టు ఫైండ్ సంథింగ్, ఏదైనా దాని గురించి ఏదో మీరు కనిపెట్టడం, లేదా టు లుక్ ఫర్ సంథింగ్. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామిన్ క్లోజ్లీ అండ్ కేర్ఫుల్లీ, అంటే మీరు క్లోజ్గా కానీ కేర్ఫుల్గా కానీ మనం ఏదైనా ఒక దాని గురించి పరీక్షించడాన్ని ఆ సెర్చ్ అనే పదానికి అర్థాలుగా వస్తుంది. దాంతోపాటు టు లుక్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మీరు చూసినట్లయితే దాన్ని సెర్చ్ అనే పదం కిందకి వస్తుంది. దాంతోపాటు టు ప్రూవ్, నెక్స్ట్ టు ప్రోబ్ అంటే పరిశోధించడం మరియు అన్వేషించడం. టు ప్రోబ్ అంటే పరిశోధించడం మరియు అన్వేషించడం. ఇది ఎలా వస్తుంది? ఇవి ఓకే, నేను చెప్పేశాను, ఏదో దాంట్లో చూసి చెప్పేస్తాను, ఎలా అయినా చెప్పేస్తాను, దాని గురించి కాదు ఇక్కడ. ఈ పదాలు నేను చెప్పాను, దాన్ని మీరు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అనేది మీకు తెలిసి ఉండాలి. ఎలా అడుగుతాడు? రీసెర్చ్ అనే పదంలో ఈ సెర్చ్కి సంబంధించి ఈ కింది వాటిలో సంబంధించనిది ఏది అని అడిగాడు అనుకోండి. ఇక్కడ ఈ సెర్చ్కి సంబంధించి రీసెర్చ్ అనే పదంలో సెర్చ్ అనే పదానికి సంబంధించిన కింది వాటిలో సరైన సమాధానం వెతకండి అని అడతాడు. అప్పుడు కనుక మీరు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్పానో మీకు ఆల్రెడీ నేను నోట్స్ ఇవ్వడం జరిగింది. ఆ నోట్స్కి సంబంధించి దాంట్లో చూడండి, ఆల్రెడీ ఉంటాయి నేను ఇచ్చిన నోట్స్లో. ఇవన్నీ కానీ చదివినట్లయితే దాని గురించి మీరు ఈజీగా తెలుసుకోవడం జరుగుతుంది. దాని అర్థాలు చెప్తే నేను ఎలా ఉంటుందనంటే మీకు తెలుగులో ఇంగ్లీష్ పదాలని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినట్టు ఉంటుంది. అది కాదు, ఆ పదాలను ఏమేమి పదాలు ఉన్నాయి, ఆ సెర్చ్ అనే పదానికి సంబంధించి ఏమేమి పదాలు ఉన్నాయి అనేది కూడా మీరు తెలుసుకోగలగాలి. ఇక్కడ రీ అంటే సపరేట్గా ఈ రీకి సంబంధించి ఏమేమి పదాలు ఉన్నాయి? అగైన్ అండ్ అగైన్. ఓకేనా? వన్స్ అగైన్,
ఏ ఫ్యూ అంటే కొత్తగా, ఏ న్యూ కొత్తగా, ఏ ఫ్రెష్ కొత్తగా, ఇంటెన్సివ్ తీవ్రమైన, ఈ విధంగా ఈ రీకి సంబంధించిన పదాలు అనేది రావడం జరుగుతుంది. సెర్చ్కి సంబంధించిన పదాలు ఏదంటే టు లుక్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం చూడడము, లేదంటే కేర్ఫుల్గా ఎంక్వైరీ చేయడము, పరిశోధించడము. నెక్స్ట్ దానికి సంబంధించిన నెక్స్ట్ ఫైండ్ అవుట్ సంథింగ్, ఏదైనా కనిపెట్టడము, టు లుక్ ఫర్ సంథింగ్ ఏదో ఒక దానికోసం చూడడం కానీ, ఈ విధమైన అర్థాలన్నీ కూడా ఈ సెర్చ్ అనే పదాలకు సంబంధించి వస్తుంది. అసలు పూర్తిగా రీసెర్చ్ అనే పదానికి ఏమొస్తుంది అంటే సెర్చ్ అగైన్ అంటే మళ్ళీ వెతకడం. దేనికోసం వెతకడం? నూతన సత్యాలు అంటే కొత్త అన్వేషణలు అంటే కొత్త సత్యాల గురించి మనం వెతకడం అనేది జరుగుతుంది. అక్కడ నెక్స్ట్ అసలు రీసెర్చ్ అంటే ఒక నిర్దిష్ట విషయం లేదా ఏదైనా ఒక విషయం తీసుకొని దాని పట్ల ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు దాని పట్ల జ్ఞానం జ్ఞానం తీసుకోవడము లేదా అవగాహన పెంచడానికి కూడా మనకి ఈ రీసెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. ఏదైతే ఒక విషయాన్ని తీసుకొని దాని నుంచి మనం జ్ఞానం పెంచుకోవడం కానీ అవగాహన కానీ పెంచుకోవడం కానీ చేస్తామో దాన్నే మనము రీసెర్చ్. ఒక విషయాన్ని తీసుకుని దాన్ని పరీక్షించినట్లయితే దాని నుంచి మనం ఏదో ఒక కొత్త విషయాన్ని మనం కనుగొన్నట్లయితే దాన్ని మనము రీసెర్చ్ అనే అర్థం కింద వస్తుంది. అసలు మీకు రీసెర్చ్ అంటే అర్థానికి ఏదైనా ఒక కొత్త విషయాన్ని దాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి, కొత్త విషయానికి సంబంధించి దాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి ఒక విషయాన్ని పద్ధతిగా కఠినంగా పరిశీలించే ప్రక్రియనే మనము రీసెర్చ్ అని అంటాం. ఓకేనా? ఏదైనా కొత్త సత్యాలను కనుగొనడానికి మరింతగా దాని గురించి మరింతగా అర్థం చేసుకోవడానికి ఒక విషయాన్ని పద్ధతిగా మరియు కఠినంగా పరిశీలించేటువంటి ప్రక్రియనే మనము ఏమంటామంటే రీసెర్చ్ అని అంటాం. ఈ రీసెర్చ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం ఏదైతే ప్రశ్న తీసుకుంటామో ఆ ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది. మనము ఏదైతే ప్రశ్న తీసుకుంటామో ఈ రీసెర్చ్ అనేది ఈ అధ్యయనం ఈ రీసెర్చ్కి సంబంధించి అధ్యయనం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఆ ప్రశ్న ఏదైతే నువ్వు తీసుకుంటావో, ఏదైతే సమస్య ఉందో అదే నీ క్వశ్చన్, దాని మీదే ఈ రీసెర్చ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రీసెర్చ్ అంటే మనకి ఇన్వెస్టిగేట్ అంటే పునః పరిశోధించడము అనే పదాలుగా వస్తుంది. అయితే ఏదైనా విషయం గురించి నిజం లేదా వాస్తవాలని ఒక పద్ధతిగా మనం అన్వేషించడాన్ని రీసెర్చ్ అని అంటాం. దీనికి సంబంధించి నెక్స్ట్ ఇట్ ఈస్ ద సైంటిఫిక్ అండ్ సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్. టు గెట్ న్యూ నాలెడ్జ్ అంటే ఒక అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో అన్వేషించి క్రమబద్ధంగా అన్వేషించిన నూతన సత్యాలను, నూతన సిద్ధాంతాలను, నూతన జ్ఞానాన్ని ప్రతిపాదించడమే పరిశోధన అంటారు. ఇది ఏం లేదండి, మనకు సైంటిఫిక్ నాలెడ్జ్ని అంటే శాస్త్రీయ జ్ఞానాన్ని ఉపయోగించి కొత్త సత్యాలను మనం కనుగొనడాన్ని మనకి రీసెర్చ్ అని అంటారు. ఓకేనా? సింపుల్గా మీరు మీకు అనువైన భాషలో మీకు అనువైన విధంగా మీరు నేర్చుకోవాలి. దీనికి సంబంధించి దీని ఏదో పెద్ద సబ్జెక్టు కష్టం అనేలాగా దీన్ని చదవద్దు. బట్టి పట్టినట్టుగా మాత్రం అసలు చదవద్దు. ఎక్కడ బట్టి పట్టాలంటే మీకు సంబంధించి డెఫినేషన్ సంబంధించి మీరు బట్టి పట్టాలి. ఏది బట్టి పట్టాలంటే నేను చెప్పిన ఏ విధంగా నేను ఎక్కడ పట్టుకోవాలని దాన్ని బట్టి పట్టాలి. నెక్స్ట్ అసలు రీసెర్చ్ అనే పదానికి సంబంధించి ఏదైనా రీసెర్చ్కి సంబంధించి కానిది ఏది అని అన్నప్పుడు దీనికి సంబంధించి అనేక రకాలుగా మీకు డెఫినేషన్స్ ఏదైతే చెప్తానో ఆ డెఫినేషన్సే రీసెర్చ్ అంటే ఏందో రకరకాల వ్యక్తులు ఆ రీసెర్చ్ గురించి చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు అనేక సార్లు చదివినప్పుడు మీకు ఆటోమేటిక్గా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆ డెఫినేషన్ చదువుకుంటారో మీకు అనేకసార్లు చదివినప్పుడు అది బ్రెయిన్లోకి ఎక్కిన తర్వాత మీరు కింద ఉండే ఆన్సర్లని ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ రీసెర్చ్కి సంబంధించి కానిదేది అని అంటే నెక్స్ట్ అతని యొక్క రీసెర్చ్ చేసినప్పుడు దాని నుంచి ఏదైతే వస్తుందో ఆ వాస్తవాలని బయటికి తీసి చెప్పాలే కానీ
అతని ఇష్టాలకు అనుగుణంగా అతని యొక్క ఒపీనియన్, ఆయన ఒపీనియన్ ఇది అయి ఉంటుంది, నేను ఇది కనుక్కున్నాను అంటే అది వాస్తవంగా అక్కడ ఏం వచ్చిందో దాని గురించే చెప్పాలి. కానీ అతను ఒపీనియన్ చెప్పేసి ఇది అయి ఉండొచ్చు అనే విధంగా చెప్పకూడదు. అటువంటి చెప్పిన ఆన్సర్ సమాధానం అనేది అది రీసెర్చ్ అనేది కాదు. నెక్స్ట్, పూర్వం పేర్కొన్న అంశాలను మళ్ళీ చెప్పడం. ఇంతకుముందు ఎవరో కనుగొన్న దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ చెప్పడం కానీ, ఒక దాని యొక్క ఉన్నది ఉన్నట్లుగా ఇంతకుముందు ఎవడైతే ఏదైనా కనిపెట్టాడో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా కానీ చెప్పేయడం కానీ, ఇవన్నీ కూడా రీసెర్చ్కి సంబంధించి అనిపించుకో. అర్థమైంది కదండి? పూర్వం పేర్కొన్న అంశాలను తీసుకొని వచ్చి మళ్ళీ చెప్పేసి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తే అది రీసెర్చ్ అవుతుందా? కాదు. అదే రీసెర్చ్ అంటే వాడు పరిశోధించిన తర్వాత ఒక నూతన సత్యాలను కేర్ఫుల్గా, ఇందాక ముందుగా చెప్పాను, టు ఫైండ్ అవుట్ ఇన్ఫర్మేషన్, ఇట్లాగా కొత్త నూతన సత్యాలను కనుగొనాలే కానీ వాడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పకూడదు. ఆ విధంగా చెప్పినటువంటి విషయాన్ని మనము రీసెర్చ్గా తీసుకోవడం జరగదు. అంతేగాని ఆయన ఒపీనియన్ మీద ఇది అయి ఉండొచ్చు, ఇది వచ్చేసింది అని చెప్తే అది రీసెర్చ్ అవుతుందా? రీసెర్చ్ అనేది కాదు. నెక్స్ట్ డెఫినేషన్స్ గురించి చూసినట్లయితే మన రీసెర్చ్కి సంబంధించి 9 రకాల డెఫినేషన్స్ అనేది ఉంటాయి. ఎవరు ఇక్కడ ఫ్రాన్సిస్ రమ్మిల్ అనే ఆయన ఒక డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. 20th సెంచరీ ఛాంబర్స్ డిక్షనరీ అని ఉంటుంది. 20th సెంచరీ ఛాంబర్స్ డిక్షనరీ అనేది దాని నుంచి ఒక డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రస్క్ అనే వ్యక్తి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జాన్ డబ్ల్యూ బెస్ట్, అట్లాగే ద ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ, దాని నుంచి మనం రీసెర్చ్ అంటే ఏమో తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఏఎల్ రూత్ స్టెయిన్, డేల్ స్టెయిన్ కాదు, సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డేల్ స్టెయిన్ కాదు, ఏఎల్ రూత్ స్టెయిన్. నెక్స్ట్ వెబ్స్టర్ డిక్షనరీ. నెక్స్ట్ క్రెజ్వెల్, దాంతోపాటు ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్స్, ఈ 9 రకాల డెఫినేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డెఫినేషన్స్ గురించి మీకు ఆల్రెడీ నోట్స్లో ఇచ్చేసాను. దానికి సంబంధించి డెఫినేషన్స్ మీకు ఇచ్చానో లేదో ఒకవేళ చూసుకొని మళ్ళీ కూడా దాని గురించి నేను డెఫినేషన్స్ మొత్తం అసలు పూర్తిగా డెఫినేషన్స్ ఏ విధంగా ఉంటుంది, దాని నుంచి మనము ఏ విధంగా ఈ పదాలను మాత్రం కనుగొన్నట్లయితే ఇచ్చిన నిర్వచనంలో ఈ పదాలు కంపల్సరీ మీరు డెఫినేషన్స్ అనేది ఇంగ్లీష్లోనే నేర్చుకోండి, తెలుగులో మాత్రం నేర్చుకోవద్దు. ఎందుకంటే స్టాండర్డ్ బుక్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి ఆ స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకొని ట్రాన్స్లేట్ కొట్టి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫలానా తెలుగు పదం అనేది పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు డెఫినేషన్స్ అనేది ఇంగ్లీష్లో నేర్చుకోండి. ఇక్కడ ఫ్రాన్సిస్ రమ్మిల్ దీనికి సంబంధించి మనం ఏం గుర్తుపెట్టి ఆయన ఇచ్చిన దాన్ని చూద్దాం ఒకసారి. రీసెర్చ్ ఈజ్ ఎన్ ఎండోవర్ టు డిస్కవర్, డెవలప్ అండ్ వెరిఫైయింగ్ నాలెడ్జ్. అంటే పరిశోధన అనేది జ్ఞానాన్ని కనుగొనడానికి, అభివృద్ధి చేయడానికి, ధృవీకరించడానికి చేసే ఒక ప్రయత్నం అని ఇచ్చాడు తెలుగులో చూసుకున్నట్లయితే. అయితే ఇంగ్లీష్లో చూడండి, రీసెర్చ్ ఈజ్ ఎన్ ఎండోవర్ టు డిస్కవర్, డెవలప్ అండ్ వెరిఫైయింగ్ నాలెడ్జ్. ఈ 3 పదాలు ఇక్కడ డిస్కవర్, డెవలప్ అండ్ వెరిఫైయింగ్ నాలెడ్జ్ ఈ పదాలని గుర్తుపెట్టుకోవాలా. వెరిఫైయింగ్ నాలెడ్జ్, ఇక్కడ నాలెడ్జ్ అనే పదం ఉంది కదా, వెరిఫైయింగ్ నాలెడ్జ్ అని చెప్పేసి కొంతమంది రమ్మీ అనేది ఆ బెట్టింగ్ యాప్లో ఆడుతూ ఉంటారు. కానీ చాలా తప్పు కాబట్టి నేను దాని గురించి చెప్పడం లేదు. కానీ దాన్ని ఆడాలంటే చాలా వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవడం కోసంగా మా రూమ్లో ఒక అబ్బాయి ఎప్పుడు ఆ రమ్మీ గేమ్ అనేది ఆడుతూ ఉండేది. అంటే ఆటోమేటిక్గా ఏదో ఒక ఆ గేమ్ ఆడుతూ ఉండేది అనమాట, ఆయన తన యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి. అని మిమ్మల్ని ఆడమని చెప్పడం లేదు, ఓన్లీ సింపుల్గా ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్రాన్సిస్ రమ్మీ అనేది ఒక కార్డ్స్కి సంబంధించి గేమ్ కాబట్టి దాని నుంచి వెరిఫైయింగ్ నాలెడ్జ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఈ ఫ్రాన్సిస్ రమ్మిల్ అనే పదం గుర్తుకు రాగానే, అతను కనపడంగానే మీకు ఏం గుర్తుకు రావాలా? డిస్కవర్, డెవలప్ అండ్ వెరిఫైయింగ్ నాలెడ్జ్. దేన్ని డెవలప్ చేసుకుంటున్నాడు ఇక్కడ? నేను రీసెర్చ్ దానికి సంబంధించి నేను చెప్పడం లేదు, మీరు గుర్తుపెట్టుకునే దానికి సంబంధించి మాత్రమే నేను ఇక్కడ డెఫినేషన్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి చెప్తాను. దేన్ని నాలెడ్జ్ వెరిఫైయింగ్ చేస్తాడు? డెవలప్ నాలెడ్జ్. ఎవరు? ఈ రమ్మీ కానీ ఆడితే. కానీ మిమ్మల్ని ఆడొద్దని చెప్తానండి, ఓకేనా? నెక్స్ట్ ఫ్రాన్సిస్ రమ్మిల్ గురించి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్
20th సెంచరీ చాంబర్స్ డిక్షనరీ 20th సెంచరీ చాంబర్స్ డిక్షనరీ వాళ్ళు ఒక రీసెర్చ్కి సంబంధించి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. చూడండి, రీసెర్చ్ అనేది జ్ఞాన వనరులను పెంచడం కోసం చేసే శాస్త్రీయ పరిశోధన. రీసెర్చ్ అనేది జ్ఞాన వనరులను పెంచడం కోసం చేసే శాస్త్రీయ పరిశోధన. దీనికి సంబంధించి ఇంగ్లీష్లో కనుక చూడండి, దానికి సంబంధించి డెఫినేషన్, రీసెర్చ్ ఈజ్ ఏ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఇంక్రీజింగ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ కూడా సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనే పదం వచ్చింది, కానీ నాలెడ్జ్ పదం పట్టుకోకూడదు. మనకు ఫస్ట్ వెరిఫైయింగ్ నాలెడ్జ్ ఏదుంది ఇక్కడ, వెరిఫైయింగ్ నాలెడ్జ్ అనే పదాన్ని పట్టుకోవాలి. మీకు రీసెర్చ్ అంటేనే నూతన జ్ఞానాన్ని కనుగొనడం కాబట్టి అనేక చోట్ల నాలెడ్జ్ అనే పదం వస్తుంది. కాకపోతే ఇక్కడ డెవలప్, డిస్కవర్, డెవలప్, వెరిఫైయింగ్ నాలెడ్జ్ అనే పదం కనుక కనిపిస్తే ఫ్రాన్సిస్ రమ్మిల్ తీసుకోవాలి. మనకి ఇక్కడ 20th సెంచరీ చాంబర్స్ డిక్షనరీ కనుక వస్తే ఆ 20th సెంచరీలో మనం ఏం చేసాం, ఇన్వెస్టిగేట్ చేసాం. ఆ 20th సెంచరీలో ఏం జరిగింది అనే దాని గురించి మనము ఇన్వెస్టిగేషన్ చేసాం. అది ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ అంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ రీసెర్చ్ గురించి పలానా వాళ్ళు దాని గురించి మొత్తం చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ నేను నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. రీసెర్చ్ ఈజ్ ఏ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఇంక్రీజింగ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే రీసెర్చ్ అనేది జ్ఞాన వనరులను పెంచడం కోసం చేసే శాస్త్రీయ పరిశోధన అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ, 20th సెంచరీ చాంబర్స్ డిక్షనరీ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 20th సెంచరీలో జరిగినటువంటి సంఘటనని మనం ఏ విధంగా చేసాము, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేశాము అనే విధంగా మీరు కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ డెఫినేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్సిస్ రమ్మిల్ ఏ విధంగా గుర్తుంటుంది, రమ్మి కనుక ఆడితే ఏం డెవలప్ అవుతుంది, వెరిఫైయింగ్ నాలెడ్జ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకొని ఆ వెరిఫైయింగ్ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ అనే పదం గుర్తుపెట్టుకోవద్దు, వెరిఫైయింగ్ నాలెడ్జ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడోది రస్క్. దీని గురించి డిఎస్సిలో రావడం జరిగింది. ఈ రస్క్ సంబంధించి ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ రీసెర్చ్ ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ, an attitude of inquiry of a frame of mind. It asks questions which have either or not been asked, and it seems I answer them by following a fairly definite procedure. ఈ విధంగా పెద్ద డెఫినేషన్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. ఆ పెద్ద డెఫినేషన్లో మనం కనుగొనాల్సిన పదం ఏంటంటే ఫ్రేమ్ ఆఫ్ మైండ్. ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనే పదం నీకు ఎక్కడ కనిపించినా ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ఈ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనే పదం ఎక్కడ కనిపించినా రస్క్ అనేది మీకు గుర్తుకు రావాలా. రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ మీరు చదివేటప్పుడు అనేక సార్లు రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అని చెప్పి అనేక సార్లు కానీ మీరు అనుకుంటా ఉంటే రస్క్ అనే పదం కనబడంగానే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనేది మీ థాట్కి వచ్చేస్తుంది. అప్పుడు రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఇచ్చిన నిర్వచనంలో ఈ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనేది కనిపించిందా, మీరు కళ్ళు మూసుకొని రస్క్కి ఆన్సర్ పెట్టేసి రావాలా. ఓకేనా. దానికి సంబంధించి ఏం చెప్పాడైనా, పరిశోధన అనేది ఒక విషయము, దానికి సంబంధించిన మనస్సు యొక్క ఫ్రేమ్ యొక్క విచారణ యొక్క విధానాన్ని అనుసరించడం ద్వారా వాటికి సమాధానం ఇవ్వాలని ఈ రీసెర్చ్ అనేది కోరుతుంది. దీని గురించి మీకు అవసరం లేదు, మీరు డెఫినేషన్ అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది మాత్రమే చూసుకోండి. ఇక్కడ రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనేది అనేక సార్లు రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనేది చదువుతా ఉండండి. దాని రస్క్ అని రాగానే మీ నోటికి వెంటనే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనండి, 1కి 4 సార్లు అనండి రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. డెఫినేషన్స్ అన్ని మీకు ఇస్తాను. దాంతోపాటు ఇది షార్ట్ కట్ నోట్స్ అనేది రెడీ చేసుకోండి. ఆ షార్ట్ కట్ నోట్స్ కూడా నేను వీలైతే మీకు అందిస్తాను. ఇక్కడ ఫ్రాన్సిస్ రమ్మిల్ అంటే డెవలప్, వెరిఫైయింగ్ నాలెడ్జ్. ఓకేనా. 20th సెంచరీ చాంబర్స్ డిక్షనరీ అని అంటే మనకి దానికి సంబంధించి ఆ 20th సెంచరీలో జరిగినటువంటి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, అక్కడ ఆ 20th సెంచరీలో ఏం జరిగిందో దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసాం. ఇప్పుడు 20th సెంచరీయే, కానీ పురాతన వేరే సెంచరీ అనుకోండి దాన్ని, 20th సెంచరీ అనగానే అక్కడ మనం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసాం అనే పదాన్ని మీరు పట్టుకోండి దానికి సంబంధించి. నెక్స్ట్ రస్క్ అంటే రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అని కనబడంగానే మీరు రస్క్ అనేది చెప్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్, జాన్ డబ్ల్యూ బెస్ట్. ఈయన ఏం చెప్పాడు, ఫార్మల్ అండ్ సిస్టమాటిక్. జాన్ డబ్ల్యూ బెస్ట్ ఫార్మల్ అండ్ సిస్టమాటిక్, శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషణను ఒక తీవ్ర స్థాయిలో
సాంప్రదాయబద్ధమైన వ్యవస్థాపన పద్ధతిలో అంటే సిస్టమేటిక్ పద్ధతిలో పరిశీలించే ఒక ప్రక్రియనే మనకి ఈయన రీసెర్చ్ అని అంటారని చెప్పి ఎవరు చెప్పారు? మనకి జాన్ డబ్ల్యూ బెస్ట్ చెప్పాడు. ఫార్మల్ అండ్ సిస్టమేటిక్గా అన్వేషించడాన్ని, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. జాన్ డబ్ల్యూ బెస్ట్, బెస్ట్ సిస్టమేటిక్, బెస్ట్ సిస్టమేటిక్, బెస్ట్ ఫార్మల్ అండ్ సిస్టమేటిక్, బెస్ట్ ఫార్మల్ అండ్ సిస్టమేటిక్. రస్క్ అనగానే రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ఒకటే పదంగా చదివేసేయాల. రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, బెస్ట్ ఫార్మల్ అండ్ సిస్టమేటిక్, బెస్ట్ ఫార్మల్ అండ్ సిస్టమేటిక్, బెస్ట్ ఫార్మల్ అండ్ సిస్టమేటిక్ అనే విధంగా మీరు అనేక సార్లు కనుక చదివినట్లయితే ఆ యొక్క డెఫినేషన్ అనేది మీ మైండ్లో కంపల్సరీ, దీని నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. అనవసరంగా బిట్ అనేది పోగొట్టకూడదు. ఎన్ని రోజులైనా సరే కళ్ళు మూసుకొని నేను చెప్పే డెఫినేషన్స్ అనేది కంపల్సరీ మీ మైండ్లోకి ఎక్కాలి కంపల్సరీ. ఓకేనా? నెక్స్ట్ అర్థమైంది కదండి, బెస్ట్ ఫార్మల్ అండ్ సిస్టమేటిక్. నెక్స్ట్ ద ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ. ఈ లెర్నర్స్ అంటే ఎవరు? కొత్తగా నేర్చుకునే వాళ్ళు. దీనికి సంబంధించి ద ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ. లెర్నర్స్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు. కొత్తగా ఏం నేర్చుకుంటారు? కొత్త సత్యాలని, అంటే న్యూ ఫ్యాక్ట్స్, న్యూ ఫ్యాక్ట్స్. ఈ కొత్త సత్యాలను కనుగొనడం అనే పదం కనుక కనిపించిందంటే, అంటే న్యూ ఫ్యాక్ట్స్ అనే పదం కనుక కనిపించినట్లయితే అక్కడ ఏం రావాలి మనకి? ఆక్స్ఫోర్డ్ లెర్నర్స్ అడ్వాన్స్, ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ అనే ఆ డిక్షనరీ నుంచి మనం ఈ నిర్వచనాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు చూడండి, కొత్త సత్యాలని కనుగొనడానికి, మరింత సమాచారాన్ని పొందడానికి చేసేటువంటి అన్వేషణనే మనం ఏమంటాము? రీసెర్చ్ అంటాం. ఆ దాంట్లో మీకు కొత్త సత్యాలు, నూతన సత్యాలను కనుగొనడమే, అంటే నూతన సత్యాలను ఒక శాస్త్రీయబద్ధంగా కనుగొనడాన్ని మనం రీసెర్చ్ అని అంటాం కదా. ఆ నూతన సత్యాలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నూతన సత్యాలు అంటే కొత్త సత్యాలు ఎవరు? ఈ లెర్నర్స్. ఈ లెర్నర్స్ కొత్తగా ఏం నేర్చుకున్నారు? న్యూ ఫ్యాక్ట్స్, కొత్త సత్యాలను తెలుసుకున్నారు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏఎల్ రూత్ స్టెయిన్. ఏఎల్ రూత్ స్టెయిన్ మనకి సౌత్ ఆఫ్రికా ప్లేయరు డేల్ స్టెయిన్ ఉంటాడు. ఆ డేల్ స్టెయిన్ విపరీతమైన స్పీడ్తో బౌలింగ్ వేస్తాడు. ఓకేనా? విపరీతమైన స్పీడ్తో బౌలింగ్ వేస్తాడు. ఆ వేసే బాల్ అనేది ఎంత స్పీడ్గా వస్తుందో దాన్ని అబ్జర్వ్ చేయకుండా, ఓకేనా, అనలైజింగ్ చేయకుండా, అబ్జర్వ్ చేయకుండా అనలైజింగ్ అని చేయకుండా కానీ ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తి ముఖం పగిలిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా, దాన్ని అనలైజ్ చేయాలా. వాడు దీనికి సంబంధించి చూడండి, ఏఎల్ రూత్ స్టెయిన్ అంటే అబ్జర్వింగ్, రికార్డింగ్, ఆర్గనైజింగ్ అండ్ అనలైజింగ్. ఈ పదాలు అబ్జర్వింగ్, రికార్డింగ్, అనలైజింగ్ అండ్ ఆర్గనైజింగ్ అండ్ అనలైజింగ్. అబ్జర్వ్ చేయాలా, అనలైజ్ చేయాలా. దాంతోపాటు వాడు వేసినంత స్పీడు వాడికి చాలా రికార్డ్స్ అనేది నెలకొల్పాడు. కాబట్టి ఆ రికార్డింగ్ అనే పదాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, అబ్జర్వింగ్, రికార్డింగ్, ఆర్గనైజింగ్ అండ్ అనలైజింగ్. అనలైజ్ చేయాలి, విశ్లేషించాలా, వాడు ఎంత స్పీడ్ చేస్తాడని చెప్పేసి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. కానీ దీనికి సంబంధించిన నిర్వచనం అది కాదు. అది ఏం చెప్పాడంటే, రీసెర్చ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్ త్రూ అబ్జర్వింగ్, రికార్డింగ్, ఆర్గనైజింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనంలో మనం ఏం పట్టుకోవాలంటే అబ్జర్వింగ్, రికార్డింగ్, ఆర్గనైజింగ్ అండ్ అనలైజింగ్. అంటే ఏంది? ఇక్కడ అబ్జర్వింగ్ అనే పదం కనిపించగానే ఏం అబ్జర్వ్ చేస్తాను? వాడు ఎంత స్పీడ్ చేస్తున్నాడు, ఎవడు చేస్తున్నాడు? అక్కడ స్టెయిన్ అనే బౌలర్, డేల్ స్టెయిన్ కాదు, రూత్ స్టెయిన్, ఏఎల్ రూత్ స్టెయిన్ అనే వ్యక్తి. ఈ విధంగా మీకు గుర్తుండే విధంగా నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నాను, మీరు కూడా అలా గుర్తుపెట్టుకోవాలని లేదు. నేను ఈ పదాలని చెప్పాను, ఆ పదాలను మీరు వీలైనంత వరకు ఆ నిర్వచనంలో కంపల్సరీ దొరుకుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. కంపల్సరీ బిట్ వస్తుంది కాబట్టి ఇంతసేపు దీని మీద చెప్తా ఉన్నాను. లేదంటే వెబ్స్టర్ డిక్షనరీ, వెబ్స్టర్ డిక్షనరీ, దీంట్లో కేర్ఫుల్ ఎంక్వైరీ అనే పదం వస్తుంది. ఇది కూడా వద్దు మనకి. ఈ వెబ్స్టర్ డిక్షనరీలో ఏముంటాయంటే సీకింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ప్రిన్సిపల్స్, వాస్తవాలు మరియు సూత్రాలు. దేంట్లో ఉన్నాయి మనకి వెబ్స్టర్ డిక్షనరీ. దానికి సంబంధించి ఇంగ్లీష్ అసలు ఫస్ట్ ఏం చెప్పాడో చూద్దాం. ఇక్కడ రీసెర్చ్ ఈజ్ ఏ కేర్ఫుల్ ఎంక్వైరీ ఆర్ క్రిటికల్ ఎంక్వైరీ. అక్కడ మీకు కేర్ఫుల్ ఎంక్వైరీ అని అడగొచ్చు, లేదా క్రిటికల్ ఎంక్వైరీ అని కూడా అడగొచ్చు. రీసెర్చ్ ఈజ్ ఏ
కేర్ఫుల్ ఇంక్వైరీ ఆర్ క్రిటికల్ ఇంక్వైరీ ఆర్ ఎగ్జామినేషన్ ఈజ్ సీకింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ప్రిన్సిపల్స్. సత్యాలను లేదా సూత్రాలను లేదా నియమాలను వెలువడడానికి జాగ్రత్తగా చేసేటువంటి ఒక అన్వేషణనే రీసెర్చ్ అని అంటారని చెప్పాడు. కేర్ఫుల్ ఇంక్వైరీ లేదా క్రిటికల్ ఇంక్వైరీ, ఓకేనా. ఫ్యాక్ట్స్, ప్రిన్సిపల్స్. ఈ వెబ్స్టర్ డిక్షనరీలోని ప్రిన్సిపల్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. సీకింగ్ ఫ్యాక్ట్స్, ప్రిన్సిపల్స్. న్యూ ఫ్యాక్ట్స్ అని వస్తే న్యూ ఫ్యాక్ట్స్ కొత్త సత్యాలు ఎవరు? లర్నర్స్ కొత్త వాళ్ళు కాబట్టి, లర్నర్స్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి కొత్త సత్యాలు, న్యూ ఫ్యాక్ట్స్. అలా కాకుండా సీకింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ప్రిన్సిపల్స్, ఫ్యాక్ట్స్ ఆర్ ప్రిన్సిపల్స్ అనే పదం కనుక మీకు కనిపించినట్లయితే వెబ్స్టర్ డిక్షనరీ, ఓకేనా. నెక్స్ట్ క్రెజ్వెల్ అనే వ్యక్తి ఏం చెప్పాడో చూద్దాం ఇక్కడ. క్రెజ్వెల్, రీసెర్చ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్ యూజ్డ్ టు కలెక్ట్ అండ్ అనలైజ్ ఇన్ఫర్మేషన్ టు ఇంక్రీజ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ టాపిక్ ఆర్ ఇష్యూ ఇన్ కన్సిస్ట్ ఆఫ్ 3 steps. ఇక్కడ వెల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వెల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ స్టెప్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్ అనేది కనిపిస్తే మీకు క్రెజ్వెల్ అనేది ఈ వ్యక్తి గుర్తుకు రావాలి. క్రెజ్వెల్ లోని వెల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆ వెల్ అంటే ఆ వెల్లని చేరుకోవడానికి ఎలా వెళ్తున్నాడు? స్టెప్స్. నెక్స్ట్ ఇక్కడ వెల్ అంటే ఏంది మనకి ఇక్కడ? వెల్ అంటే ఇంగ్లీష్లో వెల్ అనే పదానికి మనకి తెలుగులో అర్థం ఏంది? బావి. ఆ బావిలోకి మెట్లు ఉంటాయి. మెట్లు అంటే ఏంది? స్టెప్స్. బావిలోకి ఏ విధంగా ఉంటాయి? మెట్లు ఉంటాయి. కాబట్టి మనకి క్రెజ్వెల్ అని కనిపించగానే ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు వెల్ అనే పదం నుంచి వెల్ డన్ అంటే, వెల్ అంటే సంతృప్తికరంగా, వెల్ డన్ అని ఎవరిని అంటాము? అనేక స్టెప్స్ని మనం ఎక్కి మంచి స్థానానికి కనుక వెళ్ళినట్లయితే వాళ్ళని వెల్ డన్ అని అంటాం. ఇదంతా కూడా వద్దు మనకి. వెల్ అంటే ఏంది? ఇక్కడ బావి అని గుర్తుపెట్టుకోండి. బావికి సంబంధించిన మెట్లు అంటే స్టెప్స్ ఏదైతే ఉందో ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్ కనుక కనిపించినట్లయితే క్రెజ్వెల్ అనే ఆన్సర్ పెట్టండి. ఏ రకమైన స్టెప్స్ ఉంటాయో 3 రకాల స్టెప్స్ ఉంటాయి. ఒకటి 3 steps, ఒకటి పోజ్ ఆఫ్ క్వశ్చన్, నెక్స్ట్ రెండోది కలెక్ట్ డాటా టు ఆన్సర్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ని కలెక్ట్ చేసుకోవడము. నెక్స్ట్ మూడోది వచ్చేసి ప్రజెంట్ అండ్ ఆన్సర్ టు ద క్వశ్చన్ ప్రజెంటేషన్ చేయడం అనమాట. దీనికి సంబంధించి ఈ రకమైన 3 రకాల స్టెప్స్ అనేది ఈ క్రెజ్వెల్ చెప్పడం జరిగింది. మీకు వెల్ కనిపించగానే ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ది ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్స్. ఎన్సైక్లోపీడియా అంటే దాంట్లో మొత్తం ఉంటాయి. ఎన్సైక్లోపీడియా అంటే పెద్ద గ్రంథం. ఎన్సైక్లోపీడియా అంటే దాంట్లో మొత్తం ఉంటాయి. ఏమేమి ఉంటాయి మనకి? థింగ్స్, సింబల్స్, కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా ఈ పదాలన్నీ కనుక కనిపించినట్లయితే మ్యానిపులేషన్ ఆఫ్ థింగ్స్. ఈ మ్యానిపులేషన్ ఆఫ్ థింగ్స్ దానికి మెయిన్. కాకపోతే ఇక్కడ మీరు ఈ ఎన్సైక్లోపీడియా అనేది పెద్ద పదంగా, పెద్ద గ్రంథం లాగా ఉంటుంది, పెద్దది. దాంట్లో లేనిదంటూ ఏముండదు, ప్రతిదీ ఉంటుంది. కాబట్టి ఎన్సైక్లోపీడియా అంటే ఆ ఎన్సైక్లోపీడియాలో ఏముంటాయి? థింగ్స్ ఉంటాయి, సింబల్స్, అనేక రకాల గుర్తులు, సింబల్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఈ నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పాడు అతను? ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్స్ ఏమొస్తుందంటే మీకు ఇక్కడ మ్యానిపులేషన్ ఆఫ్ థింగ్స్, సింబల్స్, కాన్సెప్ట్స్. ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి చూడండి. కంపల్సరీ వచ్చే బిట్టు హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్స్ నుంచి మీరు బిట్టు పోగొట్టుకోకూడదు. కాబట్టి చూడండి, ఫ్రాన్సిస్ రమ్మిల్ అంటే డెవలప్ అండ్ వెరిఫైయింగ్ నాలెడ్జ్. నెక్స్ట్ 20th century. అప్పుడు 20th century అనేది ఎప్పుడో అనుకోండి, ఆ కాలంలో అనేది గుర్తుపెట్టుకోండి. ఆ కాలంలో జరిగినటువంటి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఓకేనా. రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అంటే 10 సార్లు చదువుకోవాలి దాన్ని, అందుకే చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది. రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. బెస్ట్ సిస్టమాటిక్ అంటే బెస్ట్ ఫార్మల్ అండ్ సిస్టమాటిక్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. 1-2 సార్లు. రస్క్ అనగానే రస్క్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, బెస్ట్ ఫార్మల్ అండ్ సిస్టమాటిక్ అనే పదాలు మీకు గుర్తుకు రావాలి. బెస్ట్ అంటే జాన్ డబ్ల్యూ బెస్ట్,
ఓకేనా. ద ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లర్నర్స్ డిక్షనరీ. లర్నర్స్ అంటే కొత్త వాళ్ళు కాబట్టి ఈ కొత్త వాళ్ళు ఏం కనుక్కుంటారు, కొత్త సత్యాన్ని కనుక్కుంటారు అంటే ఇంగ్లీష్ లో న్యూ ఫ్యాక్ట్స్. న్యూ ఫ్యాక్ట్స్ అనేది ఎక్కడ కనిపిస్తుందో అడ్వాన్స్ లర్నర్స్ డిక్షనరీ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏఎల్ రూత్ స్టెయిన్ అనగానే స్టెయిన్ అనే ఆయన మంచి బౌలర్ కాబట్టి డేల్ స్టెయిన్ మంచి బౌలర్. ఇక్కడ రూత్ స్టెయిన్ కాకపోతే మా డేల్ స్టెయిన్ అనే మంచి బౌలర్ కాబట్టి అతను ఎంతో స్పీడ్తో బౌలింగ్ వేస్తాడు కాబట్టి ఆ బౌలింగ్ వేసినప్పుడు మనం అబ్జర్వ్ చేయాలా, అనలైజింగ్ చేయాలా. అనేక రికార్డులు కొలిపాడు కాబట్టి ఎన్ని వద్దు, మీకు అబ్జర్వ్ చేయాలా, ఆర్గనైజింగ్ అండ్ అనలైజింగ్ ఈ రెండు పదాలు కనుక కనిపించినట్టయితే ఎవరు, స్టెయిన్. దీన్ని ఒకసారి చూడండి, అబ్జర్వింగ్, రికార్డింగ్, ఆర్గనైజింగ్ అండ్ అనలైజింగ్ ఈ పదాలు కనుక కనిపించినట్లయితే స్టెయిన్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెబ్స్టర్ డిక్షనరీ. వెబ్స్టర్ డిక్షనరీలో ఏముంటాయి, ఫ్యాక్ట్స్ మరియు ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ వెబ్స్టర్ డిక్షనరీ చాలా దగ్గర వస్తుంది మీకు, చాలా దగ్గర. వెబ్స్టర్ అనగానే అనేక సార్లు ఇంతకుముందు ఈ రీసెర్చ్ అనే టాపిక్ లేనప్పుడు వెబ్స్టర్ అనగానే విచక్షణ జ్ఞానం, వెబ్స్టర్ విచక్షణ జ్ఞానం అని చెప్పి చదువుకునే వాళ్ళం. కానీ ఇక్కడ దీనికి సంబంధించి వెబ్స్టర్ అనగానే సీకింగ్ ఫ్యాక్ట్స్, న్యూ ఫ్యాక్ట్స్ కాదు. న్యూ ఫ్యాక్ట్స్ అంటే అడ్వాన్స్ లర్నర్స్ వస్తుంది. ఇక్కడ సీకింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్, ఏ కేర్ఫుల్ ఎంక్వైరీ, సీకింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ క్రజ్వెల్లో వెల్ల కనుక తీసుకున్నట్లయితే వెల్ అంటే బావి. ఆ బావికి ఏమున్నాయి, స్టెప్స్ ఉన్నాయి, ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్. ఈ స్టెప్స్ అనే పదం కనుక కనిపిస్తే మీకు క్రజ్వెల్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్స్. ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్స్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎన్సైక్లోపీడియా అంటే పెద్ద గ్రంథం కాబట్టి ఆ గ్రంథంలో ఏమేమి ఉన్నాయి, అనేక థింగ్స్ ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే మ్యానిపులేషన్ ఆఫ్ థింగ్స్, సింబల్స్, కాన్సెప్ట్స్ ఈ విధంగా మనం డెఫినేషన్ సంబంధించి మీరు తెలుసుకోవాలి.